వెల్కమ్ టు ఆకేరు న్యూస్. మహిళలందరూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, విదేశాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా జరుపుకుంటారు. మనం ఇప్పుడు వరంగల్లోని ఉసుగుట్ట దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడైతే మహిళలందరూ చాలా సంతోషంగా ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. బతుకమ్మ పండుగ విశిష్టత గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. 9 రోజుల బతుకమ్మ మేము చాలా ఆనందంగా చేసుకుంటాము. ఇప్పుడు డీజేలు పెట్టడం వల్ల మేము ఆ పాటలు మర్చిపోయాము. సో మా అమ్మమ్మ వాళ్ళప్పుడు చాలా బాగుండేది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా డీజే పాటలు తీసేసి మేము బతుకమ్మ పాటలు పెడితే బాగుండాలి అనిపిస్తుంది. ఇది మన ఒక తెలంగాణ యొక్క బతుకమ్మ పండుగ. చాలా సంతోషంగా సంవత్సరానికి ఒకసారి ఆడబిడ్డలందరూ జరుపుకుంటారు. ఈ యొక్క పండుగకి ఆడబిడ్డలందరూ తల్లిగారింటికి వచ్చి తమ యొక్క కొత్త బట్టలతో అలంకరించుకొని అందరినీ చాలా సంతోషంగా బతుకమ్మను పూలతో పేర్చుకొని బతుకమ్మ ఆడడానికి ప్రతి సంవత్సరము ఇక్కడ ఉసు చెరువు దగ్గరికి వస్తారు. ఎంతో ఆనందంగా ఈ పండుగని జరుపుకుంటారు అందరూ. కోడలు ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, అంతలో పెద్దన్న ఉయ్యాలో వచ్చి నాడమ్మ ఉయ్యాలో. కరీంబాద్ వై సుజాత. మహిళలకు ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగ. చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగ. బతుకమ్మ పండుగ చాలా గొప్పది. తెలంగాణ డిస్టిక్లో చాలా ఫేమస్. ఇది చిన్న చిన్నగా వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ఒక ఇండియాలో కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా చాలా బతుకమ్మ గురించి చాలా ఫేమస్గా జరుపుకుంటున్నారు. బతుకమ్మ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్లవర్స్ ఫెస్టివల్. బతుకమ్మని ఎంజాయ్ చేసి ఇక్కడ ఉర్చుగుట్టకు వచ్చి బాగా ఆడుకొని నిమజ్జనం చేసి వెళ్ళిపోతాం. సెలబ్రేట్ చేసుకోవడానికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునేది. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. నా పేరు నీళ్ళ వంటల మల్లమ్మ, మాది వరంగల్ కరీంబాద్. ఈ తెలంగాణలో బతుకమ్మను ఆడుకోవడం చాలా సంతోషం. మరి ఉర్సుగుట్టకు అంత లైట్లు, పాటలు, డీజేలు అన్నీ ఏర్పాటు చేసిన కమిటీకి ధన్యవాదాలు. ఆడబిడ్డలు ఇళ్ళల్లోకి వచ్చుడు పోవుడు చాలా సంతోషంగా బతుకమ్మను ఆడుకున్నాడు, పిండి వంటలు చేసుకున్నాడు చాలా సంతోషం. ఎవరు తెచ్చిన బతుకమ్మ కాదు, ఇప్పుడైతే తెలంగాణలో వచ్చిన బతుకమ్మ ఎవరు తేలేదు. ఎవరు లేకుండా కూడా మేము తెచ్చినామంటాను. ఇది అమ్మవారు తెచ్చిన బతుకమ్మ. బొడ్డమ్మ బతుకమ్మ గునుగు పూలు, తంగేడు పూలు, మల్లె పూలు అన్నీ తెచ్చుకొని బతుకమ్మలు ఆడుకొని మా ఆడబిడ్డలు ఇళ్ళల్లోకి వచ్చుడు చాలా సంతోషం. అందరూ పండుగకు వచ్చి అన్నదమ్ములతోని, అక్కజలతో, వదినతోని, తల్లులతోని చాలా సంతోషంగా ఉండి మళ్ళీ దసరా పండుగ కూడా మంచిగా చేసుకుంటాం మేము. మైసూరులో దసరా జరిగినట్టుగా వరంగల్లో ఉర్సుగుట్టలో జరుగుతుంది. చాలా సంతోషంగా మా చిన్నప్పుడు కూడా సంతోషంగా ఉండేది. ఇళ్ళల్లో ఆడుకున్నాం, ఇంత దూరం రాలే. అప్పుడు తెలియదు. ఇళ్ళల్లో ఆడుకొని ఇళ్ళలోనే బకెట్ పెట్టి వేసుకునేది, లేకుంటే దేవుని దగ్గర పెట్టుకునేది, అప్పుడు చేసేది. ఈ మధ్య చాలా సంతోషంగా రోజులు పెరుగుతాయి, మీడియా పెరుగుతుంది, సెల్లులు పెరుగుతాయి. ఇంకా బతుకమ్మ చాలా సంతోషంగా ఉప్పొంగినట్టుగా బతుకమ్మను ఆడతాను. గంగమ్మ ఒడి చేసేటప్పుడు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. గో బతుకమ్మ పో బతుకమ్మ గంగమ్మ ఒడికి పోవని చాలా సంతోషంగా ఉన్నాం.